శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏవీ సిద్ధించబోవడం లేదు. అయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రుల కలయిక చాలా మంచి పని చేస్తోంది మీకు. నిజానికి అర్ధాష్టమంలో గురుగారు అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వరు, చంద్రుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. కానీ ఇక్కడ మాతృస్థానంలో ఏర్పడినటువంటి యోగం కారణంగా మీరు మానసిక ఉల్లాసానికి చాలా అర్హులవుతారు. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగా ముందరికి వెళ్తాయి. శుభకరమైన సంతోషకరమైన శుభవార్తలు వింటారు అని చెప్పి గట్టిగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, కుటుంబ రీత్యాను కూడా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, కొత్త వ్యాపారాలు ప్రారంభించడంలో కానీ లేదా మొదలు పెట్టడంలో కానీ ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అనేక రకాలుగా భగవంతుని యొక్క ఆశీస్సుల కొరకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చేయడము, ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడము మీకు చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు చాలా బాగున్నారు అని చెప్పాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు సంచారం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలోని రవి గారి యొక్క సంచారం బాగుంది. 3 గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే బాగుంది అనిపించిందో సాధారణమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి ఫలితం చాలా అత్యద్భుతమైనది. లాభస్థానంలో ఉన్నారంటే ఎక్కడెక్కడ నుంచి మీకు రావాల్సిన ధనాన్ని తెచ్చిస్తారు. ఏ రూపకంగా మీకు లాభాలు జరుగుతాయో అది తల్లి ద్వారా అవ్వచ్చు, తండ్రి ద్వారా అవ్వచ్చు, అన్నదమ్ముల ద్వారా అవ్వచ్చు, స్నేహితుల ద్వారా అవ్వచ్చు, బంధువుల ద్వారా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ముక్కు మొహం తెలియని వారి ద్వారా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణ భారాలు తగ్గిపోతాయి. ధనము విషయంలో ఊహించని విధంగా వస్తుంది కాబట్టి రుణాలు తగ్గించేసుకోగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అనారోగ్యం నుంచి బాగా కోలుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు వినడం ద్వారా, పఠించడం ద్వారా మరింతగా అనుకూలత సిద్ధిస్తుంది. చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. మీ ఓర్పే మీకు అధికమైనటువంటి లాభాలు తెచ్చిచ్చే విధంగా ఉంటుంది. మరి 20 రోజుల లోపల వచ్చేసేటటువంటి గురువు గారి యొక్క ద్వితీయ రాశి సంచారము మీకు మళ్ళీ తిరిగి మరింత యోగ్యం కలిగేటట్టుగా చేస్తోంది. విపరీతమైనటువంటి ధన లాభాలు ఉంటాయి, కుటుంబ లాభాలు ఉంటాయి, మాట పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉపయోగాలు మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయంటే అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు వ్యక్తిగతంగా ధన ఆదాయం పెరుగుతోంది. అలాగే ఏవైనా ధనానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఎక్కడన్నా ఉన్నట్టయితే అవన్నీ పోయి సజావుగా ధనం మీ చేతికి అందుతుంది. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ఊహించని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి, రుణభారాలు తగ్గిపోతాయి. అనేక విధాలుగా మీకు ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి కాలం అని చెప్పొచ్చు. పితృవర్గ రీత్యా కూడా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరాలి అనుకునే వారికి ఇప్పుడు కుదిరేటటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉన్నాయి. అన్ని విధాలా సంతృప్తికరంగా ఉన్నారు కాబట్టి భగవంతునికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే రాశిలో ఉన్నటువంటి గురువు గారితో కలిసినటువంటి చంద్రుడు గజకేసరి యోగాన్ని ఇస్తూ అంతటి అత్యద్భుతమైన ఫలితాలని కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. అంటే 3 గ్రహాల యొక్క ఉనికి
చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ రాశిలోనే గురువు ఉచ్చులో ఉండడం గాని, చంద్రుడు స్వస్థానంలోనే ఉండడం గాని, వీరిద్దరి కలయిక గజకేసరి యోగం గాని, ఇదంతా కూడా చాలా మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కీర్తి ప్రతిష్టలు విశేషంగా లభిస్తాయి, గౌరవ సన్మానాలు లభిస్తాయి, ఉత్తమమైన స్థితికి మీరు వెళ్తున్నారు అనేటటువంటి సంకేతాలు బాగా ఉన్నాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి చాలా బాగా జరుగుతుంది. ద్వితీయ అధిపతి యొక్క నీచ భంగం జరిగి ఉన్నది కాబట్టి ఇక్కడ ధన ఆదాయానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే పంచమాధిపతి పంచమంలోనే ఉండడం కూడా చాలా మంచి ఫలితాలు అని చెప్పడానికి అవకాశం ఉన్నది. సంతానం ద్వారా చాలా చక్కటి మనశ్శాంతి లభిస్తూ ఉన్నది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి మీనరాశి మీద పడుతూ మీరు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నవారైనట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మీన రాశిలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి నుంచి గురువు గారి యొక్క స్థితి కోణస్థానంలో బలమైనటువంటి 2 పెద్ద గ్రహాలు కోణస్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక చింతన అనేది కనిపిస్తూ ఉంటుంది. నవమ స్థానము కాబట్టి మీనరాశి, అలాగే రాశిలో ఉచ్చ పొంది ఉన్నారు కాబట్టి అనేక రకాల మంచి ఫలితాలు, అది ఉన్నతికి దారి తీసేటటువంటి ఫలితాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మిగతా గ్రహాల విషయంలో చాలా వరకు మీరు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు కుదురుతాయి కూడా, వివాహం కాని వారికి కూడా వివాహం కుదురుతుంది. ఈ విధంగా అనేక రకాల సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఆ సంతోషకరమైనటువంటి శుభకార్యాలలో మీరు పాల్గొంటూ ఈ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోగా చేయండి, మరింతగా బాగుంటుంది. అలాగే మంచి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మీ మనోబలం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి గారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు, 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే సిద్ధిస్తూ ఉన్నది. మరి బుధుని యొక్క సంచారము మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. రవి గారి యొక్క సంచారము రాస్యాధిపతి అవుతూ నీచభంగం పొంది ఉన్నారు. చక్కగా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కూడా మీకు చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జాగ్రత్తల అంశంలో భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, ఏ ఇద్దరి మధ్య ఆప్యాయత అనురాగాల విషయంలో గాని, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో గాని, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకుని వచ్చే క్రమంలో ఆ పనుల మీద అజమాయిషి మీరు చేస్తున్నారు అనేటటువంటి ఆ క్రియని తట్టుకోలేని వాళ్ళు, ఇముడ్చుకోలేని వాళ్ళు కొందరుంటారు. ప్రయాణాల్లోనే ఆటంకాలు ఇస్తారు. మీరు వచ్చేటప్పుడైనా ఉంటాయి ఆటంకాలు, వెళ్ళేటప్పుడైనా ఆటంకాలు ఉన్నాయి. ఇలాంటి వాటి విషయంలో అతి జాగ్రత్త తీసుకోండి. దైవభక్తి పెరిగి ఉన్నది బాగుంది, దైవ కార్యాలు చేస్తారు, చక్కగా ధనాన్ని ఖర్చు పెడతారు, అన్ని విధాలా అది బానే ఉంది. కానీ చేతిలో ఉన్న ధనం అంతా అయిపోతే ఎలాగా? చాలా కష్టం. మళ్ళీ ధనము సమకూర్చుకునేంత వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ప్రణాళికాబద్ధంగా చూసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, అష్టమ శని సంచారానికి ఒకసారి తైలాభిషేకం చేయించండి శని గారికి అని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారము, తృతీయ స్థానంలో బుధ కుజుల సంచారము, అలాగే షష్ఠ స్థానంలో రాహు సంచారము, లాభస్థానంలో గురు చంద్రుల సంచారము. లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గురు చంద్రుల కలయిక గజకేసరి యోగాన్ని తలపిస్తోంది. గజకేసరి 2 కలిసి ఉన్నారు కదా ఇద్దరును. ఇక అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ఏ విషయంలో అయితే అన్యాయం జరుగుతూ వచ్చిందో ఆ విషయంలో ఇప్పుడు మీకు పూర్తిగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మాట యొక్క చలామణి బాగా జరుగుతుంది. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, మనోబలం పెరుగుతుంది. దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు అన్నీ కూడా చక్కగా తిరిగి వస్తారు. అనేక రకాల పనుల మీద వెళ్ళొస్తారు. వాటన్నిటినీ కూడా మీరు జయప్రదంగా చేసుకుని వస్తారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు, మంచి ఫలితాలు. ఇక ఇబ్బందికరమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కటే ఒకటి ఉంది.
శని గారు రాశిని చూస్తున్నారు కదా, ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఫలితం. కాస్త దూకుడుతనం ఏమన్నా ఉంటే తగ్గించండి. ఆలోచనలతో ముందరికెళ్ళండి. మంచి మంచి ఆలోచనలు చెయ్యండి. ఏది కూడా స్పీడ్ గా జవాబులు చెప్పొద్దు. స్పీడ్ గా ఏదైనా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే స్పీడ్ గా అమలు చేసేయవద్దు. కొద్దిగా నిలుపు నిదానం అన్నట్టుగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంది. అన్ని విధాల మంచి రోజులు జరుగుతున్నాయి. మంచి ఫలితాలు వస్తున్నాయి. అన్ని మనకి మానసిక ప్రశాంతతనిస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచార విశేషం, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, వెరసి 5 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి. అలాగే లాభాన్ని ఇస్తున్నాయి. సన్మాన సత్కారాలు అందుకోవడానికి మీరు అర్హులయ్యేటట్టుగా గ్రహస్థితులు చాలా వరకు మీకు సహాయ సహకారాలు ఇస్తున్నాయి. మాట తీరు చాలా చాలా బాగుంది. ధనము ఊహించని విధంగా వస్తుంది. వాహన లాభాలు ఉన్నాయి. భూలాభాలు ఉన్నాయి. అనేక విధాలుగా ఆస్తులు సమకూరడానికి అవకాశం ఉంది. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క స్థితి సంచారము దశమంలో ఉంటూ ఉన్న కారణం చేత చంద్రుడి యొక్క ఫలితంగాని గురువు గారి యొక్క ఫలితంగాని ఈ రెండూ కూడా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చంద్రుడి యొక్క ఫలితము అద్భుతమైనటువంటి పై అధికారుల సహాయ సహకారాలు కాగా, రెండవది వారితోనే జాగ్రత్తగా ఉండాలి అనేలాంటి ఫలితాలు. అంటే ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఏకకాలంలో కనిపిస్తూ ఉన్నప్పుడు రెండూ పని చేయవచ్చు. ఒక్కొక్కసారి పై అధికారుల వల్ల ఇబ్బంది ఉండొచ్చు. ఒక్కొక్కసారి అదే పై అధికారులు మిమ్మల్ని దగ్గరికి తీయవచ్చు. మన్నన అనేది జరగవచ్చు. ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ఏకకాలంలో జరుగుతూ ఉన్నప్పుడు భగవంతుడి మీద భారం వేసి మీరు భగవన్నామ స్మరణ చేసుకుని ఏది మంచిదో అది చెయ్యమని చెప్పి భగవంతుడికి అది వదిలేయండి. మీరు మటుకు తప్పనిసరిగా దైవనామస్మరణ చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇన్ని 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఈ రోజంతా కూడా మీరు సంతోషంగా గడుపుతారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. లలితా సహస్రనామాన్ని విడవకుండా చేయండి. మరింతగా మీరు శోభిస్తారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ప్రభావము, సంచార స్థితి విశేషము చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే ఒక్క గురువు గారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. మరి మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి కదా. అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది, కాదని చెప్పడం లేదు. ఇక్కడ అత్యధికమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గురువు ఎప్పుడైతే ఉచ్చలో నవమ స్థానంలో ఉన్నారో తండ్రి గారి వైపు నుంచి మీకు అధికమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి జరుగుతుంది. మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా లేదా ఒక్కసారి హోమం చేసుకోవడం ద్వారా, నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా మిగతా గ్రహాల అనుకూలతలు కూడా సిద్ధిస్తాయి. అంటే వ్యతిరేకం తగ్గిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని తెలియజేస్తున్నాను. వీలైతే ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. ఏ ఆలయానికైనా పర్వాలేదు, ఏ ఆశ్రమానికైనా పర్వాలేదు. ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమ సేవ చెయ్యండి, ఆలయ సేవ చెయ్యండి, గురు దర్శనం చేసుకోండి. మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే ఆశీస్సులు తీసుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే దోషాలు పక్కకి వెళ్ళిపోయాయో గురువు గారి యొక్క ఫలితాలు ఇంకా ఇంకా ఇనమడించి కనిపిస్తాయి. మనోబలం పెంచుతాయి, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతాయి, కీర్తి ప్రతిష్టల్ని పెంచుతాయి. అనేక విధాల దైవభక్తి పెరిగి దైవం మీదనే మీరు భారం వేసి మీ పనుల్లో మీరు ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పు పూజ మానకండి, ఇది గుర్తుపెట్టుకొని చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రవి గారు బాగున్నారు. మరి 3 గ్రహాలే కదండి బాగున్నవి అంటే ఈ 3 గ్రహాలే మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి.
ఇటు ఏకాదశంలో ఉన్న గ్రహాలు మీకు అనేక విధాల లాభాలను ఇస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిత్రవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. మనోబలం పెరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ నిర్ణయాలకి ఆకర్షితులయ్యి చాలా మంది మీరంటే చాలా గౌరవాన్ని పెంచుకుంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనే. మరి ఒక 20 రోజుల్లో అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము తిరిగి మళ్ళీ సప్తమ స్థానంలోకి రాబోతూ ఉన్న కారణం చేత మీరు ఎక్కడ కూడా ఏది అనవసరంగా ఇది మనం నష్టపడ్డామే అనే లాంటిదైతే ఉండదు. బాగా లాభాలు వచ్చినా రాకపోయినా నష్టం అనేది లేకుండా ఉంటుంది ఏ పనిలో అయినా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. అలాగే అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది కాబట్టి అయ్యే పనులు ఆగిపోకుండా ఉండడం కోసం శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది బాగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్ర గురులు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు రవి గారు బాగున్నారు. ఇక ఏకాదశంలో బుధ కుజులు బాగున్నారు. వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి మీకు బ్రహ్మరథం పడుతోందని చెప్పాలి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. మనోబలం పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలు చాలా బాగా అక్కడికి వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీ నడవడిక చాలా చాలా బాగుంది అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఆకర్షితులవుతారు మీకు. అలాగే వ్యాపారాలు చాలా దినదినాభివృద్ధి చెందుతూ కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా ఉన్నతి కనిపిస్తుంది. మంచి ఇంప్రూవ్మెంట్స్, అది ఇంక్రిమెంట్ల రూపంలో రావచ్చు, పదోన్నతుల రూపంలో రావచ్చు. మిగతా తోటి సహాయ ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి ఆ ఎఫెక్షన్స్ గాని, చనువు గాని ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పెరగవచ్చు. ఏ రూపకంగా అయినా సరే మీకు ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది అనిపించేటట్టుగా ఉంటుంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు, భూలాభాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్య లాభాలు, ఇలా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. చక్కగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా మీరు చాలా చాలా బాగా ఆస్వాదించగలుగుతారు. ఇన్ని పరిస్థితులు బాగున్న దృష్ట్యా ఇంటి ఇలవెల్పు పూజ చేస్తూ కృతజ్ఞతా పూర్వకంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది. మరి 2 గ్రహాలే బాగున్నాయి, మరి ఇక ఏ గ్రహాలు బాలేదు కదా, మాకు ఎలాగా అంత మంచి ఫలితాలు లేకపోతే ఎలాగండి అంటే, అతి త్వరలోనే మళ్ళీ తిరిగి పంచమ స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి వల్ల మీకు అనేకమైనటువంటి మంచి మార్పులు పునః ప్రారంభమవుతాయి. వాటికి తగ్గ బీజాలు ఇప్పుడు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పిత్రార్జితం చాలా బాగుంటుంది. అలాగే మీ తండ్రి గారు గాని లేదా తండ్రి తరఫు బంధువులు ఎవరి వల్లనైనా కానీ మీకు చాలా మేలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు పూర్వం ఎలాగుందో దానికన్నా కొంచెం మెరుగైన పరిస్థితి ఉంటుందే తప్ప పూర్తిగా కలహాలు సర్దుబాటు కావు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఓర్పు కలిగి ఉండాలి. ఆరోగ్య విషయంలో గాని, అనుబంధాల విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, మాతృమూర్తి గారి విషయంలో లేదా మాతృవర్గ విషయంలో గాని, సంతాన రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు ఏ అంశాలని తీసుకున్నా కూడా కొంత ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక పరిహారాల విషయంలో రాహుకేతు పూజ చేయించుకోండి. దుర్గ నామాలు పారాయణ చెయ్యండి. దుర్గ పూజ చేసుకోండి. శివారాధన చెయ్యండి. చాలా వరకు మేలు కలుగుతుంది, ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారు గాని చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే ఇంకొక 20 రోజుల కాలానికి మళ్ళీ గురువు గారి యొక్క స్థితి పంచమము నుంచి చతుర్థంలోకి రానున్నది. ఈ 20 రోజుల కాలంలో ఇప్పటి వరకు గడిచిన కాలం ఓకే, గడిచిపోయింది కాబట్టి
గడవబోయేటటువంటి 20 రోజుల కాలంలోనూ చాలా అద్భుతమైనటువంటి మార్పులు మీకుంటాయి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంటుంది. సన్మాన సత్కారాల రీత్యా చాలా బాగుంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, సంతానం పట్ల సంతృప్తిగా ఉంటారు మీరు. సంతానము వాళ్ళు ప్రయోజకులయ్యి కనిపిస్తారు, అభివృద్ధిలోకి వస్తూ కనిపిస్తారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక ఆశ జనిస్తుంది. శుభవార్త శ్రవణం ఉంటుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. రుణ భారాలు తగ్గిపోతాయి. అలాగే ఈ గోల్డ్ కి సంబంధించి ఏమైనా విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే రవి గారి యొక్క నీచ భంగం ఎప్పుడైతే జరిగిందో అనారోగ్యం నుంచి అతి త్వరగా కోలుకుంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొద్దిగా పెరుగుతుంది. పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. అలాగే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఎవరితోనైనా కూడా పూర్వం మీరు కాస్త ఘర్షణాత్మకంగా మాట్లాడేవారు. మాట్లాడిన అంశాల విషయంలో ఇప్పుడు కాస్త మృదువుగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా చాలా బాగుంటూ ఉన్నాయి. ఇంకా 20 రోజుల కాలం ఈ అద్భుతమైన ఫలితాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన పనులకి ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. చేపట్టిన కార్యక్రమాలు విజయావకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్థాన చలనం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దీని కొరకు ముఖ్యంగా మీరు దుర్గా ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.